ఇప్పుడు మీ నాన్న మీరు ప్రేమిస్తారు. ఎందుకు? గాడి చాకిరి చేసి అన్ని తీసుకొచ్చి పెడతాడని ప్రేమిస్తారా? మీరు మీ నాన్నతో ఉండగోరుతారు, మీ నాన్నతో మాట్లాడగోరుతారు, మీ నాన్నతో సహవసించగోరుతారు. మీ నాన్నని మీరు ఇష్టపడతారా లేదా? పెద్దగా చెప్పండి. ఇష్టపడతారా లేదా? ఎందుకు? మనకన్నీ ఊడిగాలు చేస్తాడనే. చేసేవాడైనా చెయ్యనోడైనా సరే నాన్న డబ్బులు ఇస్తాడని ప్రేమిస్తామా? డబ్బులు ఇవ్వకపోయినా నాన్నే. నాన్న మనకు అన్ని పనులు చేసి పెడతాడని ప్రేమిస్తామా? చేసి పెట్టకపోయినా సరే మన నాన్న చూస్తే మనకి ప్రపంచంలో నెంబర్ 1 హీరో ఎవరంటే మన నాన్నే. అవునా? మన హీరో ఎవరండి? చిన్నప్పుడు మనం ఎంత ఉంటాం, ఆయన అంత ఉంటాడు. మా నాన్న ఎంత పొడుగో, మా నాన్న ఏదన్నా బరువులు మోస్తాయి, బరువు ఎత్తుతుంటే మా నాన్నకి ఎంత బలమో. అట్లా ఊహించుకునేవాళ్ళం చిన్నప్పుడు ఊహించుకుంటాం మా నాన్నని చూసి హీరో. నాన్న ఏదో పెట్టాడని, ఇచ్చాడని, చేశాడని కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకు పెట్టినా పెట్టకపోయినా నానే. స్తోత్రం. నాన్నను ప్రేమించే దగ్గర ఏమైనా స్వార్థం ఉంటుందా? పెద్దగా చెప్పండి. ఎవరికైనా అట్లాంటి స్వార్థపు వ్యవహారం ఎవరికైనా ఉందంటే నాకు తెలిసి 100లో ఒకళ్ళు ఉంటారు అట్లాంటి పనికిమాలినోళ్ళు. తల్లిదండ్రులను కూడా వ్యాపారంగా చూసేవాళ్ళు. నాకు తెలిసి 99% తల్లిదండ్రుల పట్ల వాళ్ళు చేసినా చేయకపోయినా మమత ఏర్పడింది. అట్లా అది రిలేషన్, అదొక అదొక ప్రేమ. దేవునితో అలాంటిది ఏర్పడాలి మనకి. ఏం చేయకపోయినా సరే నాన్న వృద్ధాప్యంలోకి వచ్చాడు, ఏం చేయలేని పరిస్థితి, నాన్నకే మనం చేయాల్సిన పరిస్థితి అయినా సరే నానంటే ఇష్టం. ఒప్పుకుంటారా? నాన్నతో మాట్లాడాలని ఆశ. నాన్న వస్తే బాగుండు అనుకుంటారు ఆడపిల్లలు. మా నాన్న వస్తే బాగుండు. పాప అత్తగారింటికి వెళ్ళిన ఆడపిల్లలు అనుకుంటారండి, మా నాన్న చూసి ఆందోళన. తల్లి మీద కూడా ఉండదు. తల్లి పుట్టింట్లో క్లాసులు ఇచ్చి తల్లి మీద ఇరిటేషన్ ఉంటుంది, నానే కావాలా. ఎందుకంటే అమ్మ ఏది చేయమని అటు ఉండకూడదు అటు చేయకూడదు, అన్ని ఆంక్షలు పెట్టి అమ్మ అంటే ఇరిటేషన్ పుట్టింది ఆడపిల్లలకి. నానంటే ఇష్టం ఆడపిల్లలకి ఎక్కువ. పాపు అత్తగారి గడిపి పోయి కూడా మా నాన్నొత్తే బాగుండు. ఏమంటే అమ్మ కూడా ఇష్టమేలే, కానీ నెంబర్ 1లో మాత్రం నానే ఉంటాడు ఆడపిల్లలకి. దేవునికి స్తోత్రం. మగ పిల్లలకేమో అమ్మ, వీళ్ళు సాగింపులన్నీ ఆడు సాగించుకుంటాడు. అవునా? మగపిల్లగాడికి నాన్న ఆంక్షలు పెడతాడు, అటు ఉండకూడదు అని. వీడు తిట్టాలన్నా, ఏమైనా చేయాలన్నా, ఏమైనా పైసలు వసూలు చేసుకోవాలన్నా అమ్మ దగ్గరికి పోయి నువ్వు అడుగు. ఆయన అడిగితే 24 అడుగుతాడు. అదెందుకంటాడు, ఇది ఎందుకు, మేము చెప్పలేము ఈ స్వాపంతా, నువ్వు చెప్పు పో, అడుగు పో అని వీడు అంతా అమ్మనే కాకపడతాడు. నాన్న చేసేవాడైనా చెయ్యనోడైనా నాన్న ఉంటే బాగుండు, నాన్న మాట్లాడితే బాగుండు, నాన్న కనపడితే బాగుండు, అదొక మమత. ఏమండి, నాకైతే అట్టే ఉంటుంది. మరి మీకు కూడా అంతేనా? ఏమైనా ఇస్తాడనే, ఏమైనా చేస్తాడా? లేదు, నానేమి ఇచ్చే పరిస్థితి లేదు, మనమే నాన్న చేయాల్సిన పరిస్థితి. అయినా సరే నాన్న కావాలి. ఎందుకంటే నానంటే మనకి ఇష్టం. జన్మనిచ్చిన తండ్రి. యాజ్ ఇట్ ఈజ్గా దేవుని చేరేటప్పుడు నాన్నను చేరినట్టు ఫీల్ అవుతాడు. ఎందుకంటే నాన్నకంటే ఎక్కువ మన నాన్నకే నాన్న ఆయన, మన అమ్మకే నాన్నకే నాన్న. కాబట్టి నాన్నను చేరినప్పుడు నిస్వార్థంగా ప్రేమ కలిగి చేరుతావు కదా. దేవుణ్ణి చేరేటప్పుడు అట్ట చేరు, అలానే ఫీల్ అవు. ఇక ఆ క్లైమేట్ ఎలా ఉంటుందో చూసుకోక నువ్వు. అది అనిపిస్తే కానీ తెలియదులే. అందరికి ఎందుకు తెలిసిద్ది? అనిపించిన వాళ్ళకి తెలిసిద్ది. అది మనకు అర్థమైంది కాబట్టి చెబుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక తల్లిలోని మమత, తండ్రిలోని ఆప్యాయత, అనురాగం మొత్తం యేసయ్యలో ఉన్నాయి, తండ్రి అయిన దేవునిలో ఉన్నాయి. అందుకే ఒక న్యాయాధిపతిగా ఆయన చేరాలంటే నాకు ఇష్టం ఉండదు. ఒక జడ్జిగా నేను ఆయన చూడటానికి ఇష్టపడింది, కానీ ఒక నాన్నగా తనినా పర్వాలా, కానీ నాన్నగానే చూస్తాను.
నాన్నగా ఇష్టపడతా. మీకు కూడా నాన్నగానే పరిచయం చేశా. యేసయ్య కూడా నాన్నగానే పరిచయం చేశాడు. పరలోకమందున్న మా జడ్జి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయండి అన్నాడా? పరలోకమందున్న మా న్యాయాధిపతి అనమన్నాడా? ఏమనమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. గ్రాంధిక భాషలో, మనవాడుక భాషలో అక్కడ ఏం రాసుకోవాలి? పరలోకమందున్న మా నాన్న. పరలోకమందున్న మా నాన్న, నీ నామం, నీ రాజ్యం. అబ్బా, పరలోకమందున్న మా జడ్జి అనమల్లా దేవుణ్ణి మనకు నాన్నగా పరిచయం చేస్తున్నాడు. ఇక నాన్నలో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. మనం తప్పు చేస్తే జడ్జి అవుతాడు, బెత్తం తీసుకుంటాడు, లాగా ఒకటి ఇస్తాడు. అది కూడా ప్రేమను బట్టే, అవునా? నాన్నలోనే మనకి జ్ఞానం సబ్జెక్ట్ ఉంది. మనకు తెలియని చాలా సంగతులు నానే చూపించాడు. ఇప్పుడు ఏదో పెరిగి పెద్దోళ్ళై నాన్నకి రిటర్న్ క్లాసులు ఇస్తున్నావులే, కానీ చిన్నప్పుడు ఫలానాది ఇదిరా, ఫలానాది అదిరా, ఫలానాది ఇది, ఫలానాది ఇది అన్నీ మనకు చెప్పింది ఎవరు? పీడిచి నానా అదేంది, నానా ఇదేంది, నానా అదేంది, ఇదెందుకు, అదెందుకు, మనం అడిగిన అన్ని ప్రశ్నలు ఆయన ఎవరు అడిగి ఉండరు. అయినా సరే ఓర్పుతో నీకు చెప్పి 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 సాలిపోయింది నాన్నకి. నానా అట్లా ఫిక్స్ అయిపోయాడు. అట్లాగే ఆయన సమీపించండి. నీకు జన్మనిచ్చిన నీ తండ్రి అయినా నీకు దూరం అయ్యాడేమో, కానీ నీ తండ్రికి కూడా జన్మనిచ్చిన ఆ తండ్రి మాత్రం ఎప్పుడూ నీకు దూరం కాడు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. నీకు జన్మనిచ్చిన నీ తండ్రి ఒకవేళ కన్ను మూసి నీకు దూరం అయితే కావచ్చు, కానీ ఆయన మాత్రం నీకు ఎల్లప్పుడూ సమీపంగానే ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. అందుకే ఫైనల్గా చెప్తున్నా, ఏదో పొందుతాం దేవుని దగ్గర నుంచి, ఏదో వాడుకుందాం, ఒక యంత్రం దగ్గర నుంచి వాడుకున్నట్టు వాడుకుందాం అని ఎప్పుడూ అనుకోవద్దు దేవుణ్ణి. ఆయన ఒక మనసున్న వ్యక్తి, హృదయం కలిగిన వ్యక్తి, ప్రేమతో నిండిన వ్యక్తి, దయతో నిండిన వ్యక్తి, కనికరంతో నిండిన వ్యక్తి, జాలితో నిండిన వ్యక్తి, మమతానురాగాలతో నిండిన వ్యక్తి. ఆయన మీ నాన్న. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నీకు ఇబ్బందిగా ఉంటుందా దేవుని చేరాలంటే? దేవుని కలుసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందా? మా నాన్నతో కలిసి మాట్లాడాలంటే నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు, సంతోషమే. అట్లాగే నా పరలోకపు తండ్రితో కూడా చేరి మాట్లాడుకోవటం నాకు ఎప్పుడు ఇబ్బంది కాదు. మీరు నమ్మండి నమ్మకండి, నా మనసు ఎప్పుడు అటే లాగుతూ ఉంటుంది. ఏదో తప్పనిసరిగా వచ్చి బాధ్యతలు నెరవేర్చాల్సి వస్తుంది, కానీ లేకపోతే ఎప్పుడు అక్కడే గడపాలి, ఆయనతోనే గడపాలనే ఆరాటం. మీకు కూడా అలాంటి ఆరాటం ఉంటే ఆ తండ్రివన్నీ మీవి, నావి. ఆ తండ్రివి సమస్తము. అలా అనుకోబట్టే
ఆయన నాన్న, అది వాస్తవం కాబట్టే ఆయనతో గడపబట్టే ఈ బాధ్యతలు కూడా అభినయ్. మా నాన్నది శత్రువు లాక్కోవటం ఏమిటి? వాడి చేతుల్లో నుంచి తిరిగి తీసి మా నాన్న చేతికి ఇవ్వాలి అనే రంగంలోకి దిగింది, సేవలోకి. దేవునికి స్తోత్రం కలుగును. అదే మా నాన్నది, ఇదంతా నా తండ్రిది, ఈ మనుషులంతా నా తండ్రికి చెందినోళ్ళు, ఈ భూమే నా తండ్రిది. వాడు తీసుకునేది ఏంది? దౌర్భాగ్యుడు. వాడి చేతుల్లోంచి లాగి తిరిగి నా తండ్రిది, నా తండ్రికి అప్పచెప్పాలని ఆయనతో సహవాసం చేసి ఆ విషయం తెలుసుకొని ఇప్పుడు దేవుని పనికి వచ్చి ఎంతోమంది జీవితాలని సాతాను చేతుల్లోంచి లాగే ఆ బాధ్యతని మళ్ళా మనం గుర్తు చేసుకుంటూ ఆ తండ్రికి చెందిన ఆత్మలన్నిటినీ, వాళ్ళంతా ప్రపంచంలోని రకరకాల కులాలు మతాలు పెట్టుకున్నారు మొత్తం నశించిపోవడానికి. ఏమండి, వాళ్ళందరూ మన సహోదరులు సహోదరీలు, వాళ్ళందరూ మన తండ్రి చేసిన సృష్టే. కానీ సాతాను చేతిలో బందీలు అయిపోయారు. వాళ్ళకి ఎట్లనన్నా తండ్రిని పరిచయం చేసి సత్యాన్ని బోధించి వాళ్ళని ఎట్లన్నా తండ్రి తట్టు తిప్పాలి. అది బాధ్యత. తండ్రి దగ్గరికి వెళ్ళి కలుసుకున్నాం కాబట్టి ఇక బాధ్యత వచ్చింది అనమాట. ఆ బాధ్యత మనల్ని ప్రశాంతంగా ఉండనీయదు, ఆత్మల సంపాదకులుగా చేసిద్ది, పరిచారకులుగా చేసిద్ది, పరిచారకురాండ్రుగా చేసిద్ది. ఇక దేవుని పని చేయాలి. ఇది మా నాన్న పని, నా తండ్రి పని. ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నా. నా తండ్రి పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సహకారిగా ఉంటా. మా నాన్న కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, మా నాన్న చిత్తం నెరవేర్చడానికి ఎవరైతే ప్రయాసపడుతున్నారో వాళ్ళకి నా చేతిని కూడా అందిస్తా. మేమంతా కలిసి మా నాన్న పని చేయాలి. మేమంతా కలిసి మా నాన్నకు చెందినదంతా ఏదో అలా అనుకున్నా కొంత చేయనిచ్చాడు. స్తోత్రం. ఇదే ఆరాటం కలిగి మనం ఉంటే కావాల్సిన శక్తి అంతా ఆయనే ఇస్తాడు. నీకు అడ్డుగా ఉన్నాయని ఆయనే తీసేస్తాడు.